హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒకే ప్రశ్న అనేది తీవ్ర చర్చకు దారితీస్తుంది. అది ఏంటి అంటే 9,000 కోట్లు ఎక్కడా? మరి 9,000 కోట్లు ఎక్కడా అని ఇప్పుడు ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు అనేది నిలదీయడం జరుగుతుంది. మరి అసలు ఈ 9,000 కోట్లు ఎక్కడి? మరి దానిపైన ఇన్ని ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి? మొత్తం చర్చ మొత్తం ఆ 9,000 కోట్ల పైన ఎందుకు జరుగుతుంది అనేది ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలపై ప్రజలకు హామీలు ఇవ్వడం జరిగింది. మరి హామీలు ఇచ్చినప్పుడు ఏమైనా నెరవేర్చిందంటే 1, 2 అట్లా తప్ప మిగతా గ్యారంటీలు అసలు ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేవు. అందులో ముఖ్యంగా రైతులకు సంబంధించి చూద్దాం. మరి రైతులకు సంబంధించి చూసినట్లయితే రైతు బంధు లేదా రైతు భరోసా ఇస్తానని చెప్పింది, దానికి దిక్కులేదు. తర్వాత కౌలు రైతులకు ఉన్న భూములున్న రైతులకే దిక్కు లేదంటే కౌలు రైతులకు కూడా వాళ్ళకు కూడా 12,000 రూపాయలు ఇట్లా ఇస్తామని వాళ్ళకు చెప్పింది, అది లేదు. రైతు బీమా అన్నారు, అది లేదు. రుణమాఫీ అన్నారు, ఆ రుణమాఫీ కూడా కొంతవరకే ఇచ్చిర్రు, మిగతా వారు అసలు నోచుకోలేదు. అంటే ₹1,00,000 వరకు ఉన్న వారికే ఇవ్వడం అనేది జరిగింది. 1,00,000కు పైగా ఉన్న వాళ్ళకైతే ఇప్పటికీ కూడా వాళ్ళు ఆ రుణమాఫీకి అయితే నోచుకోలేరు. మరి ఇదంతా పక్కన పెడితే 9,000 కోట్లు, మరి 9,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అని అంటే మన రేవంత్ రెడ్డి సర్కారు, రేవంత్ రెడ్డి సారు రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి రైతు బంధు కోసం, రైతులకు రైతు బంధు ఇవ్వడానికి కోసం రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి 9,000 కోట్లు అప్పు తీసుకొచ్చినాము అని చెప్పడం జరిగింది. మరి 9,000 కోట్లు తీసుకొచ్చి కూడా ఇప్పటికి ఇన్ని రోజులు అవుతుంది, 2.5 సంవత్సరాలు, కనీసం 2 సంవత్సరాలు వేసుకుందాం. ఆ 2 సంవత్సరాల నుంచి రైతులకు ఇప్పటి వరకు రైతుల ఖాతాలలో అయితే జమ అయింది అయితే లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు ఇస్తా అన్నారు. ఆ రైతు బంధు కూడా ఏం చేసిర్రు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని భూములకు ఇచ్చిర్రు, బంజారు భూములకు, బీడు భూములకు, కొండలు గుట్టలున్న భూములకు కూడా వాటిని ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అట్లా ఇచ్చిన కారణంగా చాలా డబ్బులు వృధా అయిపోయినాయి, అసలు రైతులకు అన్యాయం జరిగింది అని చెప్పేసిర్రు. సరే, దానిపైన విచారణ చేసి కేవలం ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే పంటలు సాగు చేస్తారో వాళ్ళ వరకే ఈ రైతు బంధు ఇస్తానని చెప్పారు. సరే, మరి అట్లా ఇచ్చిర్రా అంటే అప్పుడు ఇస్తారంటే అప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చినాయి అని అప్పుడు ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ ఇస్తారేమో అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి, అప్పుడు ఇవ్వలేరు. మళ్ళీ తర్వాత నన్ను ఇస్తారేమో అని అంటే మొన్న మున్సిపల్ ఎన్నికలు అనేది రావడం జరిగింది. మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మొన్న చెప్పిర్రు ఒక మాట ఏంటంటే, అధికారికంగా చెప్పిర్రా చెప్పలేరా తెలియదు, ఫిబ్రవరి 17 వరకు రైతుల ఖాతాలో రైతు బంధు అనేది జమ అవుతుంది అని చెప్పిర్రు. మరి ఫిబ్రవరి 17 పోయి కూడా ఇన్ని రోజులు అవుతుంది, ఇప్పటి వరకు రైతు బంధు అయితే రైతుల ఖాతాలలో పడ్డది లేదు. మళ్ళీ రైతు బంధు సంగతి ఇట్లా పెడితే ఇంకా రైతులను ఎన్ని విధాలుగా కష్టపెడుతున్నారు అంటే ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. యూరియా యాప్ అంటున్నారు, ఆ యూరియా యాప్ ద్వారా కూడా రైతులు కష్టాలు పడుతున్నారు. ఆ నెట్వర్క్ ఇష్యూస్ కానీ లేకపోతే స్టాక్ అనేది ఇప్పుడే 5 నిమిషాల ముందు స్టాక్ ఉందంటే మళ్ళీ అడిగి పోయి కేంద్రం దగ్గరకు పోయి చూస్తే స్టాక్ నిల్వలు ఉంటలేవు. అట్లా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నా కూడా రైతుల గురించి మేము రైతులకు పెద్దపీట వేస్తున్నాం, రైతు దేశానికి వెన్నుముక అని చెప్పుకుంటారు. మరి ఇప్పుడు ప్రతిపక్షాలు అడిగా కూడా ప్రశ్న కరెక్టే కదా. మరి 9,000 కోట్లు ఏమైనాయి? 9,000 కోట్లు రైతు బంధు కోసం తీసుకొచ్చిన నిధులు. మరి ఆ 9,000 కోట్లు అప్పు తీసుకొచ్చినప్పుడు రైతు ఖాతాల్లో ఎందుకు పడలేదు? ఎప్పుడు పడతాయి? 17వ తేదీ పోయి కూడా ఇన్ని రోజులు అవుతుంది, ఫిబ్రవరి 17వ తేదీ పోయి మరి ఇప్పటి వరకు దానిపైన ఎట్లాంటి ప్రకటన కూడా చేయలేరు. మరి పలానా దగ్గర నుంచి ఇన్ని వేల కోట్ల అప్పు తీసుకొచ్చినాం, పలానా దానికి ఖర్చు పెట్టినాం, దానికి సంబంధించిన ఒక నోటు కూడా రిలీజ్ చేస్తలేరు కదా. ఇప్పుడు ప్రతిపక్షాలు అడుగుతున్నాయి ఏంటి, కేరళలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్కి సంబంధించి ఇక్కడ నుంచి ఏదైతే రైతు బంధు కోసం తీసుకొచ్చిన 9,000 కోట్లు ఉన్నాయో అక్కడ కేరళ ఎలక్షన్స్ కోసం యూజ్ చేస్తున్నారు, దానికే ఖర్చు చేస్తున్నారు అని అయితే ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. మరి ప్రతిపక్షాలు ఇంతగానం మాట్లాడినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి నుంచి ఒక్కదానికి కూడా సమాధానం అనేది లేదు, అతను నోరిప్పుతలేడు. ఇక మనం అర్థం చేసుకోవచ్చు, ప్రజలు కూడా అర్థం చేసుకోవచ్చు. ఇన్ని రోజులు అవుతున్నా కానీ రైతు బంధు కోసం తీసుకొచ్చారు, రిజర్వ్ బ్యాంక్ దగ్గర చెప్పి తీసుకొచ్చారు, మా తెలంగాణలో రైతులకు రైతు బంధు ఇస్తాము, రైతులు కష్టాలలో ఉన్నారు, వాళ్లకు ఏంటిది పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇస్తాము, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంత ఇచ్చింది, మేము దాన్ని ఎక్స్ట్రా పెంచుతున్నాము, పెంచి ఇంత ఇస్తున్నామని ఎప్పుడో తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ 9,000 కోట్లు కూడా ఇప్పటికీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ 4 సార్లు నన్న పడేది ఉండే. 6 నెలలకు ఒక్కసారి ఎంతలో పడుతుంది, మరి 6 నెలలకు ఒక్కసారన్నా కనీసం 4 సార్లు పడేది ఉండే, ఇప్పటికైతే ఒక్కసారి కూడా పడ్డది లేదు. ప్రతిసారి చెప్తున్నారు ఈ ఎన్నికలు అడ్డం వచ్చినాయి, ఆ ఎన్నికలు అడ్డం వచ్చింది, ఎన్నికల కోడ్ ఉంది, అది అని చెప్తున్నారు. మరి ఎన్నికలు అన్నీ అయిపోయినాయి, మరి
మరి ఈ గ్యాప్లో నన్ను మొన్న 17వ డేట్ నాడు ఇస్తారేమో అనుకుంటే 17వ డేట్ నాడు కాదు కదా, ఇప్పటి వరకు దాని ఊసే లేకుండా పోయింది. సారు పర్యటనలు చేసుకుంటూనే ఉన్నారు. ఏమైనా అంటే రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేయాలి, వాళ్ళ అభ్యర్థులను ఖరారు చేయాలని మొన్నటి వరకు తిరిగిరు. మరి ఇప్పుడైతే అచ్చిరు తెలంగాణలో ఉన్నారు. మరి సార్ ఇక్కడ తెలంగాణలో ఎన్ని రోజులు ఉంటారో తెలియదు. మరి ఉన్నన్ని రోజులన్నా మరి అధికారులకు చెప్పి ఆ రైతుల కోసం తీసుకొచ్చిన 9,000 కోట్లు ఉన్నాయి కదా, వాటిని ఆ రైతు బంధు కింద రైతుల ఖాతాలలో జమ చేస్తారా, లేకపోతే గిట్లనే ప్రతిపక్షాలు అడుగుతున్న వాటికి సమాధానం ఇవ్వకుండా గిట్లనే తప్పించుకొని తిరుగుతారా, రైతుల నోట్లో మట్టే కొడతారా, లేకపోతే రైతు బంధు ఇచ్చి వాళ్ళకు కొంతనన్నా పెట్టుబడి సాయం కింద ఆసరవుతారా లేదా అనేది అయితే ఇంకా తెలియదు. మరి ముందట మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలు అయితే ఉన్నాయి. మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికల వరకన్నా మరి ఆ రైతు బంధు డబ్బులు ఇస్తారా, లేకపోతే అట్లనే రైతులను ఆగం చేసి వాళ్ళని ఇంకా కష్టాల పాలు చేస్తారా, మరి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచిస్తారు రైతుల గురించి అనేది అయితే వేచి చూడాలి.